సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర ఉద్యోగులు బోనాలతో ర్యాలీ తీసి పోతరాజుల ఆట ఆడి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 11 రోజులుగా ఎంఈఓ, డిఈఓ కార్యాలయం మూతపడ్డాయి. విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా స్తంభించింది. కేజీబీవీ, యూఆర్ఎస్ భవిత పాఠశాలలో బోధన్ బంద్ అయింది. పాఠశాల విద్యా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్, యూడిఐఎస్ఈ, ఏఏపీఏఆర్, ఎండిఎం ఆన్లైన్ పనులు కుంటుపడుతున్నాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమగ్ర ఉద్యోగులు బోనాలతో ర్యాలీ తీసి పోతరాజుల ఆట ఆడి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం 13/9/2023న హన్మకొండలోని ఏకశిలా పార్క్ దీక్షా శిబిరంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్-యుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య, ఐఈఆర్పీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సాంబశివరావు, పీటీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే సైదులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్, లక్ష్మీనారాయణ, రాంబాబు, పెండెం శ్రీనివాస్, శ్రీధర్, తేజశ్రీ, కాంపాటి శ్రీనివాస్, హరిత తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జేఎస్ ప్రెసిడెంట్ అండి. నా పేరు వెంకటేశ్వర్లు. మేము ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ నుండి ఒక 11 రోజుల నుండి నిరవధిక దీక్షలో మేము కూర్చుంటున్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మా ఎస్ఎస్ఏని విద్యాశాఖలో విలీనం చేస్తూ మమ్మల్ని అందరం రెగ్యులర్ చేయాలి. దాంట్లో భాగంగానే మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మేము ఇట్లే సమ్మె చేస్తున్న తరుణంలో సీఎం అప్పుడు టీపీసీసీ హోదాలో ఏకశిలా పార్కు హన్మకొండలోకి వచ్చేసి ఒక వాగ్దానం చేశాడు మాకు. మిమ్మల్ని అందరినీ కూడా ఛాయ్ దగ్గరలోపు మీకు రెగ్యులర్ చేస్తాం, ప్రజాభవన్ పిలిచి మీ అందరూ కూడా జీవో ఇచ్చి 100 రోజులు మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మరి మేము టీ తాగే టైం అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇక మాకు ఓపిక లేక ఓపిక నశించి మళ్ళీ మేము టెంట్ కిందకు వచ్చామండి. సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటున్నాం. మేము కొత్తగా మేమేం కోరటం లేదు, గొంతమ్మ కోరికలు ఏం కోరటం లేదు. మేము ఆ రోజు సీఎం గారు కూడా అదే అన్నాడు అనమాట. ఏమన్నాడంటే ఇది జటిలమైన సమస్య కాదు, చాలా చిన్న సమస్య, మీకు వెంటనే ఛాయ్ తాగేలోపు మీకు జీవో ఇచ్చి పంపిస్తా అన్నాడు. దాన్ని నిలబెట్టుకోమని మేము ఈరోజు బోనాలు ఎత్తి రకరకాల రోజుకొక ప్రోగ్రామ్స్ తోటి మేము 724 మంది ఎస్ఎస్ఏ సిబ్బంది మొత్తం కూడా ఈరోజు మేము ధర్నా దిగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము బోనాలు ఎత్తామండి. మా ఆడ సోదరిమణులు సోదరులందరం కూడా ఈరోజు బోనాలు ఎత్తి మా యొక్క బాధలు వ్యక్తం చేస్తున్నాం, మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. రోజుకొన్నటువంటి వెరైటీ ప్రోగ్రామ్స్ తోటి సీఎం మనసు కరిగేంత వరకు, జీవో వచ్చే వరకు మేము టెంట్ కింద నుంచి లేచేది లేదని చెప్పేసి ముక్త కంఠంతో మేమంతా కూడా నినాదం చేస్తూ మా యొక్క ఎజెండా, గోల్, జీవో రెగ్యులైజేషన్. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష
ఉద్యోగులమండి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 20,000 పైన కుటుంబాలు ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. 20,000 కుటుంబాలలో ముఖ్యమంత్రి గారు మా మొరని ఆలకించి వారిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేమందరం కూడా మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. మేము ఎలాంటి పోరాటాలు చేస్తున్నాము తప్ప మేము ఎలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాము. మా మొరాలకించి తొందరగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. నేటికి ఇప్పుడు మేము ధర్నా చేస్తున్న 11 రోజులలో కూడా 2 ఉద్యోగులు మరణించారు. మాకు ₹1 కూడా ఎక్కడి నుంచి ఎలాంటి పెన్షన్ కానీ ఎలాంటివి గవర్నమెంట్ నుంచి రావండి. మేమే మా ఉద్యోగులను చూసి వాళ్ళ బాధలు చూసి తలా 100-200 వేసుకొని మేము వాళ్ళకు సహాయం చేస్తున్నాం. ఇలాంటి 19,000 పై చిలుకు కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు గత 12 రోజుల పైన ఉద్యమాలు చేస్తున్నాం సార్. ముఖ్యంగా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో